నెక్స్ట్ ఇంకా పొలిటికల్గా వేరే స్టెప్స్ ఏ ఉండవా? వైసీపీలోనే ఉంటారా? నా ఆఖరి శ్వాస వరకు నా అన్న కోసమే పనిచేస్తాను పొలిటికల్ గా. సజీవుడైన నా దేవుని సాక్షిగా చెప్తున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, అంతమంది క్రైస్తవుల కోసం నా దేవుని సేవలో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి పనిచేస్తాను. నేను ఏ పదవులు ఆశపడట్లేదు. పదవులు ఆశపడి అక్కడ చాలా మంది నన్ను లోపలికి రానిట్లేదు. చాలా మంది నిన్నటి రోజున నేను రోడ్డు మీద కూర్చున్నందుకు పాపం బాపట్ల ఎంపీ, మాజీ ఎంపీ నందిగం సురేష్ గారు, అప్పిరెడ్డి గారు బాగా పండగ చేసుకున్నారంట. రాత్రి చేసుకోనండి, ఇబ్బంది లేదు. ఏంటి నా పిల్లంటికి కూడా ఓడదు. జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో పదిలమైన స్థానం నాకు ఉంది. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. అందుకే వాళ్ళు నేను పార్టీలోకి రానికుండా ఇప్పుడే అంత భయపడుతున్నారంటే తర్వాత పార్టీలోకి ఖచ్చితంగా వెళ్తాను. ఎవడాపుతాడు నన్ను? అక్కడ నాకు నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఏ కొనికిస్క గొట్టంగాడు కాదు. నందిగామ సురేష్ కూడా దళిత నేతే. ఎందుకు మీరంటే భయం? ఎందుకు మిమ్మల్ని ఈ విధంగా పార్టీ లోపలికి రానివ్వకుండా పార్టీ కార్యాలయాలు అడ్డుకుంటున్నారన్నారు? అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరికి ఏ విధంగా జవాబులు చెప్పాలో ఆ విధంగా జవాబులు ఆయనే చెప్తాడు. త్వరలోనే అన్నని కలుస్తున్నా. ఒక్కొక్కని బతుకు ఆడ తెల్లారదిస్తా ఖచ్చితంగా. వీళ్ళ కథలు, వీళ్ళ చరిత్రలు, హైదరాబాద్ లో వీళ్ళ సెటప్లు ఏంటి, హైదరాబాద్ లో వీళ్ళకి సంబంధించిన కొన్ని ఉన్నాయి. మొత్తం ఫైల్స్ రెడీ చేస్తున్నా, తీసుకొని జగన్ దగ్గరికి పోతా. ఒక్కొక్కటి కథ వీడియోలతో సహా అన్న దగ్గర పెడతానా, తొందరలో అన్నని కలుస్తున్నా. అంత సీక్రెట్ వీడియోస్ ఏమున్నాయంటారు? అవన్నీ మీరు కూడా చూస్తారు కానీ తర్వాత. ఎవరెవరి గురించి ఎవరెవరి బహిర్గతం చేస్తున్నారు వాళ్ళ జీవితాలని? నన్ను కెలికిన ప్రతి ఒక్కడి, వేరే వాళ్ళతో నాకు అనవసరం. నా జోలికి వచ్చిన ప్రతి ఒక్కడిది, వాళ్ళు ఏ విధంగా లాలుచీలు పడ్డారో, ఎవడోడితో కూర్చొని మీటింగులు పెట్టారో, ఎక్కడెక్కడ ఏమేమి పైరవీలు చేశారో జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని తెలియదు, కొన్ని తెలుసు. చాలా మంది ఆడలతో భయంకరమైన సెటప్స్ ఉన్నాయి. నేను ఇందాక కొంతమంది గురించి చెప్పాను కదా. పాపం వాళ్ళు నిన్న పండగ చేసుకున్నారు. వాళ్ళ ఫేస్బుక్ పేజ్ లో పెట్టారు, సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్ఫోర్సెస్ బోరుగడ్డ అనిల్ కుమార్ do not enter into the వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్. ఓకే, డన్. నేను చెప్తున్నా, ఈరోజు రాసి పెట్టుకో, తీసేసిన రాయి తలకి మూల రాయిద్ది. ఈ పొద్దు నేను రోడ్డు మీద నా భార్య కూర్చున్నానని నవ్విన నువ్వు రేపొద్దున్నే ఖచ్చితంగా నువ్వు నాకు సలాం కొడతావు. నా దేవుడు కొట్టిస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకరిలో ఒంటరి అయిన వాడు 10,000 మంది అవుతాడు, మహాజనాంగం అవుతాడు. తీసేసిన రాయి తలకు మూల రాయిద్ది. ఈ రోజు నన్ను, నా భార్యని ఎలా కష్టపడాలని తెలుసా అండి జగన్మోహన్ రెడ్డి గారి కోసం. నేను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను. నేపథ్యం ఎవరి దగ్గర 1 రూపాయి అడుక్కోవాలా, ఎవరి దగ్గర సందాలు తీసుకోవాలా. 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడ్డాను బ్రదర్. 22 కేసులు పెట్టించుకున్నా, 245 రోజులు జైల్లో ఉన్నా. 3rd డిగ్రీ ఏలాంటి తీసుకెళ్లారు రాజమండ్రి నుంచి కర్నూలు దాకా. సగటు మానవుడు నా ప్రత్యర్థులు కూడా ఈ పరిస్థితి రాకూడదని నేను మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో చెప్తున్నాను బ్రదర్. మా ప్రత్యర్థులైనా, టీడీపీ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా కానీ ఈ పరిస్థితులు రాకూడదు. నేను అనుభవించిన బాధ ఎవరు అనుభవించకూడదు బ్రదర్. రాజకీయాల్లో విలువలు ఉండాలి, విలువల రకంగా పోవాలి. కానీ అట్లాంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా గురించి కొంతమందికి చెప్తే, ఆ కొంతమందికి ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఈయన టీమ్స్ పూడి శ్రీహరి, చల్లా మధు, కారుమూరి వెంకటరెడ్డి, ముందుగానే కారుమూరి వెంకటరెడ్డి పరిగెత్తుతాడు నా కోసం, నన్ను నాశనం చేసేదానికి, నన్ను ఇబ్బంది పెట్టేదానికి. ఎందుకంటే వానికి దళితులు అంటే అసలు పడదంట. వానికి వాడి పక్కన తిరిగి వాడు చెప్పాడు, దళితుల్ని ఊర కుక్కలుగా భావిస్తాడంట. దళితుల్ని ఊర కుక్కలుగా. అసలు నన్ను ఇంత భయంకరంగా రౌడీ షీటర్ అని చెప్పి నా క్యారెక్టర్ అసాసినేట్ చేసిన సాక్షి టీవీలు ఎట్ట కూర్చోబెడుతున్నారు. నేను భారతమ్మ గారికి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ భారతక్క, ప్లీజ్ నన్ను, నా క్యారెక్టర్ అసాసినేట్ చేసి నేను, నా భార్య ఫుట్పాత్ మీద కూర్చుంటానికి గల కారకుడైన కారుమూరి వెంకటరెడ్డి, పూడి శ్రీహరి మీద తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా నేను మీకు విన్నవించుకుంటున్నాను అక్క. మీరు దేవుని యందు నమ్మకం ఉంచిన వాళ్ళు, చాలా సహృదయులు. ఎందుకంటే అక్క, నేను మిమ్మల్ని అక్కగా స్వీకరించి చాలా విషయాల్లో నేను ముందుండి పార్టీని ముందుకు తీసుకుపోవడం జరిగింది అక్క. ఎందుకంటే నాకు చేతనైనంత వరకు నేను చేశాను. కానీ ఈరోజు నేను దేవాలయం లాంటి నా ఇంటిని, నా పుట్టిల్లు వైసీపీ పార్టీ ఆఫీస్, అక్కడ నన్ను లోపలికి రానికుండా కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను, నా భార్యని రోడ్డు మీద మురుక్కాల మీద వేసిన ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టినాడక్క.
నిన్నటి రోజు నేను మర్చిపోలేను. ఖచ్చితంగా నేను నా భార్య చాలా ఫీల్ అయ్యామండి. గొప్పగా చదువుకున్న వ్యక్తిని, ఆస్తిపరుణ్ణి. నా భార్య కూడా ఒక మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గారి మనోరాలు. వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ. మా మామయ్య గారు కానీ, మా అత్తమ్మ గారు కానీ 10 సంవత్సరాలు నువ్వు పార్టీ కోసం కష్టపడితే నీకు వాళ్ళు ఇచ్చింది బయట ఫుట్పాత్, నీకు వాళ్ళు ఇచ్చిన బిరుదు రౌడీ షీటరు. నిన్ను కనీసం పార్టీ ఆఫీసులో కూడా వెళ్ళనీయకుండా నిన్ను, నీ భార్యని ఈ రకంగా అవమానించారు అని వాళ్ళు రాత్రి మొన్న బోరుని ఏడుస్తూ అందరూ దిగులు పడి ఉన్నారు. మా తల్లి కానీ, నా అత్త మామ కానీ, నా భార్య కానీ. 5:30 గంటల అండలో కూర్చునేసరికి నా భార్యకి పాపం సన్స్ట్రోక్ తగిలింది. తను ఇప్పటికీ కోల్పోలా. ఈ గతిని నాకు పట్టించిన వ్యక్తి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. నేను ఒక దళితుడిని. వైఎస్ఆర్సీపీ పార్టీకి దళిత ఓట్ బ్యాంకే వెన్నెముక. నా పరిస్థితి ఇట్లా ఉంటే, ఢిల్లీ లెవెల్లో ఎదిగిన వ్యక్తిని, నా పరిస్థితి ఇట్లా ఉంటే, సామాన్య సగటు కార్యకర్త, ఒక దళితుడైన వాడు ఎవడైనా సరే పార్టీ ఆఫీసులోకి వచ్చి స్వేచ్ఛా స్వతంత్రంగా తిరగలడా? సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ ఉన్న రెడ్లుకి పెద్ద పెట్టేశాడు. కారుమూరి వెంకటరెడ్డి వాడు ఉచ్చ పెట్రోలియం ఉండదు లోపల ఆఫీసులో కానీ, సాక్షిలో కానీ. కనీసం మేము జైలుకి పోయినప్పుడు మా గురించి 3rd డిగ్రీలు ఇచ్చి మాకు ప్రాణహాని ఉంది, పోలీసులు ఏమైనా చేస్తారో అని భయంగా ఉందని నా భార్య సాక్షి ప్రతినిధికి ఫోన్ చేస్తే వెంకటరెడ్డి గారికి, మేడం మేము రాము, మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు పోవద్దన్నారు. ఎందుకు సజ్జలకి నా మీద అంత పొగ? కారుమూరి వెంకటరెడ్డిని కాపాడుకుంటాను, అప్పిరెడ్డిని కాపాడుకుంటానికి, సురేష్ని కాపాడుకుంటానికి, ఇంకా సోకాల్ రెడ్డిస్ కొంతమంది ఉన్నారు, మొదుగుల అయోధ్య, వీళ్ళందరినీ కాపాడుకుంటానికి. తీసుకొని ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుంది. దళితుల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ ఒక చీడపురుగు ఉంది, ఆ చీడపురుగు పేరు సజ్జల. ఖచ్చితంగా త్వరలోనే ఇతని మీద యాక్షన్ తీసుకుంటారని, కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు వాడిని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని రాత్రి కూడా ఏదో వాగుతా ఉన్నాడు. సంవత్సరం క్రితం వీడియో ఆడియో కాల్ అని, సంవత్సరం క్రితం 2 నెలల క్రితం ఆడియో కాల్ అది. పాపం అతని మొహం ఎరిగింది రాకుండా ఉండేటప్పుడు పెడతాడు చూసారా మొహం, అట్లా పెట్టినాడు రాత్రి. పాపం త్వరలోనే అతనికి చాలా భయంకరమైన సమాధానం నేను చెప్తానని జాతీయ ఎస్సీ కమిషన్ లో కేసు రిజిస్టర్ అయింది అతని మీద. సజ్జల రామకృష్ణారెడ్డి మీద రిజిస్టర్ అయింది, శ్రీహరి మీద రిజిస్టర్ అయింది. ఖచ్చితంగా తగిన చర్యలు ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సమన్యాయం చేసే వ్యక్తి. నేను ఒకనొక సందర్భం మీకు గుర్తు చేస్తానండి. జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర బంధువైన వైఎస్ కొండారెడ్డి అని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఉండగా అతనేదో వేరే వాళ్ళని బెదిరించాడని చెప్పి సాక్షిలోనే వచ్చిందండి. పార్టీ నుంచి బహిష్కరిస్తూ, నగర బహిష్కరిస్తూ ఆయన మీద ఛార్జెస్ తీసుకోమని ఇమ్మీడియట్ గా ఆయన అరెస్ట్ చేసి కడపలో 15 రోజులు లోపల పెట్టారు. ఆయన అన్న మీద అంత గొప్ప వ్యక్తిత్వం, క్యారెక్టర్ కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒత్తు పుణ్యానికి ఎవడో అక్కడ చెప్తే, రెడ్డి చెప్తే, ఒక్క నిమిషం సార్, పక్షపాతి అయ్యి థ్యాంక్ యూ అనిల్ గారు. చూసాం బోర్గడ్డ అనిల్ కుమార్ ఏదైతే ఉందో తను ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలుస్తాను, పార్టీలోని కొనసాగుతాననేది కూడా స్పష్టం చేస్తున్నారు. గతంలో తాను చేసిన కామెంట్స్ అయితే ఉన్నాయో దానికి కూడా పశ్చాత్తాపడుతున్నానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. ఇది బోర్గడ్డ అనిల్ స్పెషల్ ఇంటర్వ్యూ.